దర్శి నగర పంచాయతీ బస్టాండ్ సమీపంలోని దర్శి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న మేడా హనుమంతరావుకు చెందినటువంటి బట్టల షాపులో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం ఏర్పడి బట్టలు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ రోజు తెల్లవారుజామున 5:12 అగ్నిమాపక కేంద్రం అధికారులకు ఫోన్ చేయడంతో అగ్నిమాపక దళం వచ్చి మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిమాపక కేంద్రం అధికారులు గంట పాటు ప్రయత్నించినప్పటికీ షాపు చుట్టూ పొగలు కమ్ముకుంటున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 5 కోట్ల విలువ గల బట్టలు కాలి బూడిదయ్యాయని స్థానిక బాధితులు తెలుపుతున్నారు. పాలిష్ పైన 3వ ఫ్లోర్ ఫ్యామిలీ కూడా రావాలి అంటే మేము 3వ ఫ్లోర్లో ఇంకా వాళ్ళకు కూడా తెలియదు. ఇక్కడ షాపు పిల్లగాళ్ళు మనకు ఫోన్ చేసి ఇంట్లో నేనేమనుకున్నా అంటే పైన స్ప్రే చేస్తాము ఇలా క్లోజ్ చేస్తాము పని చేస్తున్నారా అదనుకోని ఇంకా వచ్చేసాను. ఈ లోపల మొత్తం పెరిగింది. వాళ్ళు దిగటానికి ఇక్కడ స్థానం లోపల తీసుకున్నారు పడుకుంటారు. ఆ స్థానం వల్ల ఈ షట్లు ఇద్దామనుకుని రేపు 10 చేద్దామని వర్క్ చేస్తాను. మా మేనమా ఉంది షాపు. ఫైరింగ్ సర్వీస్ అసలు బాగలేదు. దర్శిలో ఉన్నా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. అది అద్దంకి నుంచి వస్తున్నారు. అరగంట పైన గంటగా వచ్చింది. అరగంట పైన దాటింది. ఇప్పటికి ఇంకా రాలేదు ఫైరింగ్. రాత్రి ఎట్టెట్టినా పని చేస్తూ ఉన్నారు. పని అయిపోయిన తర్వాత ఎవరు వాళ్ళు ఎలా పోయారు. ఇంకా ఎట్ట సంగతో మాకు తెలిసేసరికి మంటలు వచ్చిందని చెప్పారు. ఇంకా వెంటనే వచ్చేసి మొత్తం కాలిపోయింది. ఏమి లేదు, సర్వం ఏమి లేదు. ఎన్ని కోట్లు నష్టం? సుమారు 3-4 పైన ఉంటుంది. షాప్లో స్టాక్ అయితే లోపల క్యాష్ కొద్దిగా ఉంది. మొత్తం ఏమి లేదు. క్యాష్ ఎంతో నష్టం ఎంత ఉంటుంది ఐడియా.